నేటి రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. సాంప్రదాయ రాజకీయ దుస్తులు, కఠినమైన ప్రసంగాలకు భిన్నంగా స్టైలిష్ లుక్స్, క్యాజువల్ అప్రోచ్తో రాహుల్ గాంధీ నేటి జెన్జీ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. పార్లమెంట్ నుంచి వీధుల వరకు ఆయన మారుస్తున్న లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా ఇటీవల వెలువడిన మూడ్ ఆఫ్ ఇండియా సర్వేలో రాహుల్ గ్రాఫ్ సంచలన రీతిలో పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల రాహుల్ గాంధీ కనిపించిన 4 ప్రధాన లుక్స్ యువతను ఆకట్టుకున్నాయి. సుప్రియా సూలే కుమార్తె వివాహంలో ప్రధాని మోదీ, అమిత్ షా వంటి దిగ్గజాల మధ్య సాంప్రదాయ వైట్ కుర్తా పైజాంలో కనిపించారు. ప్రయాగ్రాజ్లో 2 లక్షల మంది విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో సరికొత్తగా పింక్ షర్ట్ ధరించి యువతతో నేరుగా కనెక్ట్ అయ్యారు. ఈ వీధుల్లో క్యాజువల్ బ్లూ, గ్రే టీషర్ట్తో తిరుగుతూ వీధి కుక్కను నిమురుతూ దాని యజమానితో సరదాగా మాట్లాడారు. ఇక పార్లమెంట్లో తన సిగ్నేచర్ వైట్ టీషర్ట్తో నిరుద్యోగం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాలపై గలమెత్తారు. కేవలం దుస్తులే కాదు, తన సొంత మీమ్స్ అయిన ఖతం, టాటా, బాయ్ బాయ్ పై సరదా వ్యాఖ్యలు చేయటం, ప్రోటోకాల్స్ పక్కన పెట్టి క్యాజువల్గా మాట్లాడడం వల్ల నేటి జెన్జీ యువత ఆయనను కూలెస్ట్ లీడర్గా పిలుచుకుంటోంది. ఒక కట్టుబాట్లకు పరిమితం కాకుండా ఓపెన్గా మాట్లాడే రాహుల్ శైలి సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. ఈ మార్పు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదని పోల్ ట్రాకర్ మూడ్ ఆఫ్ ఇండియా సర్వే స్పష్టం చేస్తోంది. దాదాపు 4.35 లక్షల మంది ప్రయాణికులు పాల్గొన్న ఈ సర్వేలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. 58% మంది రాహుల్ గాంధీకి జై కొట్టగా ప్రధాని నరేంద్ర మోదీకి 36% మంది మాత్రమే మద్దతు తెలిపారు. 58% మంది రాహుల్కి ప్రాధాన్యత ఇవ్వగా మోదీకి 42% ఓట్లు వచ్చాయి. 61% మంది రాహుల్ గాంధీ పనితీరు బాగుందని మార్కులు వేశారు. జంతర్ మంతర్ ఆందోళన తర్వాత సోషల్ మీడియా ట్రెండ్ మారి రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపుతోందని ఈ విశ్లేషణ